వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఎగ్స్ ఆరోగ్యానికి మంచివని చెప్తూ ఉంటారు. ఇప్పుడు రకరకాల ఎగ్స్ అనేవి చూస్తూ ఉన్నాము. వైట్ ఎగ్ అని, బ్రౌన్ ఎగ్ అని, దాంట్లో ఒమేగా 3 ఉందని, ఇట్లా రకరకాల ఎగ్స్ అనేవి చెప్తూ ఉన్నారు. అసలు ఏది మంచిది, రోజుకి ఎన్ని గుడ్లు తినాలి ఆరోగ్యంగా ఉండాలంటే, ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు, వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచినేని రామకృష్ణ గారు. సార్ నమస్తే. జనరల్ గా అంటే ఎగ్స్ మంచివే ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు రకరకాల ఎగ్స్ వచ్చాయి. వైట్ ఎగ్ అని, లేదా ఫామ్ లో కానీ ఎగ్ అని, నాటు కోడిగుడ్లని, లేదా బ్రౌన్ ఎగ్స్ అని, ఇట్లా వచ్చాయి. దాంట్లో కూడా ఇలా చెప్తూ ఉన్నారు, విటమిన్ డి కూడా ఉంటది, ఒమేగా 3 ఉంటది, ఇట్లా చెప్తూ ఉన్నారు. ఏది మంచిది అసలు? నాటు మన ఒరిజినల్ గా మన పల్లెటూరులో గాలికి తిరిగి పెరుగుతాయి కదా, అక్కడ పురుగులు తింటాయి, అవి చదల పురుగులు తింటాయి, చాలా పురుగులు తింటాయి, గింజలు తింటాయి, ప్రకృతి దొరికితే ఎరుకుని తింటాయి. ఇది గుడ్డు అన్నిటికంటే మంచిది. ఈ గుడ్డు అన్నిటికంటే మంచిది. లోపల చిన్నగా ఉంటుంది, కొంచెం అది పెద్దదిగా ఉండదు. లోపల ఎల్లో కలర్ కూడా ఒక భిన్నంగా ఉంటుంది, మంచి డార్క్ ఉంటుంది. దాని టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలా ఎలా ఉండదు. ఆ గుడ్లు పోయితే పిల్లలు కూడా వస్తాయి, అందులో జీవం ఉంటుంది చక్కగా. ఇప్పుడు కానీ అది ఎంతమంది దొరుకుతుంది, ఆ ఛాన్స్ లేదు. కాబట్టి మన ఆహారపు అవసరాల కోసం మనం పౌల్ట్రీ ఎగ్స్ తయారు చేసుకున్నాం. అంటే మామూలుగా పెట్టా పుంజు కలిస్తే ప్రకృతి పరంగా వచ్చేది నాటుగుడ్లు. ఇది జీవం ఉండే గుడ్లు, అటు పొదిగితే పిల్లలు అవుతాయి. ఈ పౌల్ట్రీకి వచ్చేటప్పటికి ఏంటంటే మన ఆహారపు అవసరాలు తిరగటం కోసం, పెరిగిన జనాభాకు అనుగుణంగా తిరగాలంటే విపరీతంగా సప్లై కావాలి కదా. దానికోసం పుంజు, ఆ కోడి పెట్ట దేంతో కలిసే అవసరం లేకుండా గుడ్డు ప్రకృతి పరంగా వచ్చే విధంగా మనం డిజైన్ చేసుకున్నాం. కాబట్టి ఆ గుడ్డు ప్యూర్ వెజిటేరియన్ కూడా చెప్పచ్చు. నాన్ వెజిటేరియన్ కాదు. ఆ గుడ్లు పొదిగితే పిల్లలు రావు, దాంట్లో ఎలాంటి జీవం ఉండదు, కానీ పోషక విలువలు ఉంటాయి. కంపేర్ చేస్తే మాత్రం నాటు ఎగ్గుతో ఏది కంపేర్ చేయలేం. సో మనకు దొరకనప్పుడు దొరికిన సంతృప్తి పడాలి కదా. ఇప్పుడు నేను ఆదర్శం చెప్పాలంట, హైదరాబాద్ లో రోజుకు మన అందరం కూర్చుంటే 18 సిగరెట్లు తాగినట్టు లెక్క. హైదరాబాద్ లో అందరికి, ఢిల్లీలో అయితే 30 సిగరెట్లు తాగినట్టు లెక్క. అందుకని ఇక్కడ 18 సిగరెట్లు ఉంది కాబట్టి మన ఊళ్ళో ప్రశాంతంగా కొందరు వెళ్ళి ఊళ్ళో కూర్చొని ఏం చేస్తాం, గేదెలు మలేసుకోలేం కదా, గేదెలు మలేం కదా, మనం వెళ్ళి మన పరిమాణం చేయాలి కదా. సో తప్పదు. నువ్వు వాటర్ నాకు కావాలి అనుకుంటావు, మొత్తం పురుగు మందులు కలిపి వాటరే ఉంది, ఏం చేస్తావు? ఆగాయ పెంచాలి, ఆ నీళ్ళే తగ్గడమే, అది దిగిరాలేదు కదా. మనమే టాటా డెల్లైనా ఈ పొల్యూషన్ పెంచడం తప్పదు కదా. సో ఇది ఈ పరిస్థితుల్లో మార్గం ఏంటి? ఆ గుడ్లో వంకలు ఎక్కదు. కొంతమంది పిచ్చిగా కూడా వాగుతూ ఉంటారు, కొడుకుడు సంబంధించి ఆరుమూలు అని, అట్లాంటిదే ఉండదు. మనం వెళ్ళి వ్యాక్సిన్లో ఎగబడి చేయించుకోవట్లే. ఇప్పుడు మన పిల్లలకి కసిదీర పొడిపించట్లే వ్యాక్సిన్లని. ఈ వ్యాక్సిన్ వల్ల ఆటిజం వస్తాయండి, ఈ వ్యాక్సిన్ వల్ల సమస్త జబ్బులు వస్తున్నాయి అని ఇన్ని స్టడీస్ మొత్తుకుని ఎన్ని చెప్పినా సరే కసిగా చేస్తున్నాం కదా. అమెరికాలో ఇంత విపరీతంగా బుద్ధిమాంద్యం, ఆటిజం కానీ, ADHD కానీ పెరగడానికి కారణం ఏంటి? వ్యాక్సిన్స్. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టే, ఏమి హైపోథెటికల్ సిద్ధాంతాలు కాదు. ఇన్ని అనర్థాలను ఎందుకు ఇస్తున్నారు? ఇవాళ చూడు వ్యాక్సిన్ వల్ల ఎన్ని గుండెపోట్లు వచ్చినాయో. మరి ఇస్తున్నారు కదా. అలా పొడిచినప్పుడు కోళ్ళకు కూడా ఏమైంది? కోళ్ళకు కూడా లిమిటెడ్ గానే ఇస్తారు. అదే కోడిగుడ్డు అనేది అత్యంత బలమైన ఆహారం, దాంట్లో పోషక విలువలు చాలా బాగుంటాయి. అసలు ఒక అద్భుతం ఏంటంటే కోడిగుడ్లో అన్ని వేసుకుంటే పోషక విలువలని, ట్రేస్ మినరల్స్ కానీ, ట్రేస్ అని లేదా డైరెక్ట్ అంటాం. కోడిగుడ్లో ఉన్న పోషక విలువలు అన్ని రకాలు ప్రపంచంలో ఏ ఫుడ్లో ఉండదు. ఈ ప్రపంచంలో అత్యంత చవకైన బలమైన ఆహారం ఏంటంటే అది ప్రకృతి మనకి ఇచ్చిన ఆహారం నేరుగా ఇచ్చింది కోడిగుడ్డు. ఇది చవకగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. కోడిగుడ్డు వెజిటేరియన్ కూడా, నాన్ వెజ్ అనుకోసం పని లేదు. నాటుగుడ్లు అయితే నాన్ వెజ్ అనుకోవచ్చు మీరు అపోహత అనుకుంటే. ఈ కోడిగుడ్లు ఎన్ని తినాలి? నేను డైట్ లో 25 పెట్టిన వాళ్ళు ఉన్నారు, 30 పెట్టిన వాళ్ళు ఉన్నారు. మనకి ఇంగ్లాండ్ లో 1991లో మనకి అక్కడ ఇంగ్లాండ్ లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది, ఫేమస్ జర్నల్లో, మెడికల్ జర్నల్లో. ఒక అతను 30 సంవత్సరాల పాటు ప్రతిరోజు 25 గుడ్లు తీసుకున్నాడు. అతని జీవితంలో హాస్పిటల్కి వెళ్ళలేదు, అద్భుతంగా ఉన్నాడు. ఆ స్టడీ ఆర్టికల్ కూడా ఉంది, 1991లో పబ్లిష్ చేశారు. ఉండొచ్చు కానీ మరి అన్ని గుడ్లు. ఇప్పుడు నువ్వు అన్నం తింటాము, ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నం తింటా ఉంటాం, పిల్లలు లేకపోతే హస్బెండ్ వచ్చి తింటాడు. పిల్లలకు ముఖ్యంగా తల్లులు చేసే పని, అరే పప్పులు కొంచెం పెట్టుకున్నాను తెల్లాను, ఆ చెత్తలు సాంబార్లు కొంచెం పెట్టుకోరా, అరే మధ్యలో పెట్టుకో చాలు, ఎంత కొంచెం అన్నం పెట్టుకోవచ్చు, ఇంకో ముద్ద వద్దు నిండిపోయిందన్న చూడండి. మనం అతిథి మీద మర్యాదలు చేస్తారు కదా, ఇంకొంచెం అన్నం ఏంటి, అన్నం పెట్టే తొక్కండి నాశనం చేసి సంక్రాంతి ఇస్తారు తప్ప అండి. అన్నాలు పెట్టి బస్తా చేస్తారు, చేయించిన దగ్గర నుంచి అండ్ అప్పుడు బస్తా 7-3 రోజులు దగ్గర 3 రోజులు ఇదే కదా. అంటే పనికి మారింది నువ్వు అంత కోరుకున్నావు కదా. ఈ ఎగ్గులో అంత బలం ఉంది కదా, ప్రతి అణువులోనూ బలం ఉంది కదా ఎగ్గులు. మరి ఎగ్గు తింటే ఏం మరి అంత బలం ఉంది, ఎక్కువ తింటే ఏమవుతుంది, 25 తింటే ఏమవుతుంది? నా వరకు నేను ఎక్స్పెరిమెంట్గా ఒక చిన్న పాప, 4 సంవత్సరాల పాప వస్తే ఆ పాపకి నేను క్యాన్సర్, AML క్యాన్సర్, మొత్తం అసలు డేట్ చెప్పేసినారు. ఎవరో ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి.
ఆ అమ్మాయి WBC 200 పడిపోయింది. అట్లానే హిమోగ్లోబిన్ కూడా సమ్ 5 అరౌండ్ ఉంది. 5 అరౌండ్ హిమోగ్లోబిన్, ప్లేట్లెట్లు 48,000, RBC కూడా 2 ఉండేది. డైట్ వచ్చి 3,000 పిల్లలకి ఏం పెడతాం? నేను సరదాగా అడిగాను, అమ్మ కోడిగుడ్లు అన్నీ తింటావా గట్టిగా, నువ్వు కోడి ఇంజక్షన్లు చేయాల్సిన ఎగ్స్ తిండమ్మా ప్రాబ్లం తగ్గిపోతుందని చెప్పాను. అంటే కొంచెం పూర్ కూడా, అందుకని నేను కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేయాలి, ఎగ్స్ కొంచెం వాళ్ళు అఫోర్డబుల్ కాబట్టి అది చెప్పాను. అంటే ఎన్ని పెట్టమంటారు సార్ అన్నారు. అప్పుడు మేము గుడ్లన్నీ అందరికి ఫ్రీగా పెట్టేవాళ్ళు రామకృష్ణ ట్రైన్లో. ఆ గుడ్లు ఎదురుకుండా గిన్నె ఉంటే గిన్నె పెట్టి ఇవన్నీ తినాలి అన్న ఊరే జస్ట్ కోవడానికి తరంగా అన్న అంటే పిల్ల కనీసం 1-2 తింటుందని నా ఉద్దేశం. ఆ పిల్ల 15 తినేసి 3 ఏళ్ళ కానీ డైజెస్ట్ అవుతాయి అక్కడ అవసరం డైజెస్ట్ ఏంటి నీకు నాకు ఆలోచించాలి అదంతా. ఆ పిల్ల కొంచెం దిట్టంగానే వదిలే బట్ అయింది. ఆ తర్వాత రోజుకి 10 తినేసింది పిల్ల. అట్లా కరెక్ట్ గా 14 రోజులు అమ్మ డైట్. రోజు 15 గుడ్లు. అంటే ఫస్ట్ రోజు అంటే మా దగ్గర తినేసింది, ఆ రోజు ఆకలి మీద కూడా తినేసింది. తర్వాత రోజంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుని అంటే 5 ఎగ్గులు చొప్పున అట్ట చొప్పున ఎట్ టైం తినేసింది పిల్ల. బరువు పెరిగింది. 14 రోజుల్లో 200 నుండి WBC 18,840 వెళ్ళింది. సమ్ 5+ ఉండే హిమోగ్లోబిన్ 13.8కు వెళ్ళింది. అట్లనే ప్లేట్లెట్ కూడా 48,000 నుంచి 1,74,000 పెరిగింది. RBC కూడా 2 నుంచి 46కి, అంటే 24 రెట్లు పెరిగింది RBC కూడా. అంటే ఏం జరిగింది? ఒక రెవల్యూషన్ దేంతో జరిగింది అంటే కోకోనట్ ఆయిల్ ఉంది. కోకోనట్ ఆయిల్ ఉన్న పిల్లకి ఎక్కువ కోకోనట్ ఆయిల్ ఇవ్వలేదు. కోకోనట్ ఆయిల్ అంటే ఎక్కువ తాగలేదు. చిన్నపిల్ల కదా 3 ఏళ్ళకి. అసలు గుడ్లే పెట్టాం అచ్చంగా. గుడ్లతో పాటు ఉన్నాయనుకో మనకి కొంచెం సప్లిమెంటేషన్ కన్నా. అంటే ఎంత ప్రభావం చూపించినాయి? హిమోగ్లోబిన్ ఎంత పెంచింది 14 రోజుల్లో? మెరకల్ రిజల్ట్స్ వల్ల. అట్లా నేను ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా బాగా క్యాన్సర్ వాళ్ళకి, అలానే క్రానిక్ ఆటోమన్ డిసీజ్ అందరికీ విపరీతంగా పెడతాను. లైఫ్ స్టైల్కి తిండి తగ్గించి 1 మీల్ ఇస్తాను. ఈ ఆటోమన్ క్రానిక్ డిసీజ్ వాళ్ళకి విపరీతంగా పెడతాను. అందులో భాగంగా నేను డజన్ గుడ్లు కూడా సజెస్ట్ చేస్తాను చాలా మంది. ఈవెన్ కిడ్నీ పోయిన వాళ్ళు కూడా 12 ఎగ్గెల్లలు పెడతాను. అట్లనే మామూలు వాళ్ళు కూడా డైట్ ఇస్తారా మీరు జనరల్ గా? ఇవ్వటం ప్రిస్క్రైబ్ చేస్తాను, వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటాను. నేను డైట్ నేర్పుతాను కదా ఇక్కడ ఉంది. నేను డైట్ ఇచ్చే సెంటర్ కన్నా పెట్టుంటే నా దగ్గరికి వచ్చి నువ్వు ఎక్కడ నేర్చుకుంటావు? ఇంటి దగ్గర చేసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ఒబిసిటీ ఉంది, డయాబెటీస్ ఉంది, దీనికోసం డైట్ కావాలంటే డైట్ ఇవ్వడమేనా లేదంటే? డైట్ మనం ఇవ్వట్లా, కానీ త్వరలో చాలా పెద్ద వ్యవస్థ వస్తుంది. కిచెన్ కూడా విఆర్కే డైట్ కిచెన్ లాగా చాలా పెద్ద సంస్థ ఇది వస్తుంది. చాలా ఇంటర్నేషనల్ గానే ఫేమస్ ఉన్న పెద్ద సంస్థ వాళ్ళతో చాలా రెసిపీస్ అనేవి జరుగుతున్నాయి. అంటే నా డైట్ ను అన్ని రెసిపీగా అందిస్తే కూడా రీసెర్చ్ చేయండి. మన డైట్ లో ఆల్రెడీ 100 వంటలు బోల్డ్ చేస్తానే ఉన్నారంట. ఫస్ట్ నుంచి అందరూ ప్రయోగాలు చేస్తారు కదా మొత్తం. స్పెషలైజ్డ్ చెఫ్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ కుకింగ్ చేసి దాంతో జరుగుతుంది. చాలా పెద్ద స్థాయిలో హైదరాబాద్ అందరికి కూడా కిచెన్ సూపర్ అవుతాయి. అండ్ మన డైట్ కి అనుగుణంగా పోస్ట్ డైట్ కూడా పైగా అది కూడా ఆర్గానిక్ టోటల్ లేదా ఫారెస్ట్ దీంతో అవుతున్నాడు పూర్తి హెల్తీగా ఉండేది. ఇప్పుడు డైట్ మన డైట్ మనమే కాపాడుకోవాలి. నా డైట్ రోడ్డు మీద దొరికిన 5 బజార్ కూరగాయలు చేయడానికి ఒక క్యాన్సర్ వచ్చాడు అంటే మిగిలిన అవసరం లేదు. మిగిలిన మీరు ఇందాక ఒకటి చెప్పారు. సో ఎందుకు జుట్టు ఊడిపోతుందంటే ఒకప్పుడు బెండకాయలు తిన్నాము, ఇప్పుడు కూడా బెండకాయలు తింటున్నారు. సో దానికి చాలా తేడా ఉందని. ఇప్పుడు విఆర్కే డైట్ కన్నా మిగతా డైట్స్ కూడా అదే తేడా ఉంటది. ఇప్పుడు వచ్చేది కూడా అట్లాగే ఉంటుంది. విఆర్కే డైట్ ఒకటే మెటబాలిజం మారుస్తున్నాం. ప్రపంచంలో మిగిలిన దీన్ని డైట్ అన్నది దయచేసి అట్లాంటి డైట్లే లేవు. మిగిలిన జిమ్మిక్స్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ పడేసి నెలకు 5 కిలోలు 10 కిలోలు తగ్గించి జిమ్మిక్స్ వాటి వల్ల బిఎంఆర్ పడిపోయి లాంగ్ టర్మ్ లో రోగాలు పాలవుతారు. అదే కాంప్లికేషన్స్ వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. కాంప్లికేషన్ విపరీతంగా వస్తాయి, అందరికి వస్తాయి. ఎందుకంటే బిఎంఆర్ పడిపోతుంది, కెపాసిటీ తగ్గిపోతుంది. మన డైట్ ఇప్పుడు నువ్వు గమనించావా, ఇంతమంది డైట్లు చెప్పేవాళ్ళు ఉంటారు, ఒక్క జబ్బు తగ్గించగలరు. నా డైట్లు ఇన్ని చూస్తున్నాను మెరకల్స్. గుండె జబ్బుల దగ్గర ప్రతిదీ, క్యాన్సర్ దగ్గర నుంచి ప్రతిదీ, డయాబెటీస్ దగ్గర, బీపీలు, థైరాయిడ్లు, ఆటోమిన్లు. ఎవరన్నా ఒక్క పేరు చెప్పగలరా మా అమ్మ తగ్గిందని? గ్యారంటీ చెప్పగలరా ఎవరన్నా? ఎందుకని మహాకి ఒళ్ళ దగ్గర గురించి మాట్లాడతారు. ఒళ్ళ దగ్గర ఏముంది? బిఎంఆర్ కట్ చేసి అట్లా తగ్గించవచ్చు. హెర్బాలైఫ్ ప్రొడక్ట్లు తగ్గినట్లు ఉంటున్నాయి అంటే మళ్ళీ వస్తుంది. హెల్త్ పర్మనెంట్ పాడైపోతుంది అసలు కదా. టోటల్ అన్సైంటిఫిక్ అది అలా తగ్గకూడదు. మన అబ్బాయి పాస్ అవ్వాలి 3 రూపాయలు కాపీలు కొట్టి పాస్ అవుతాడు. రేపు 10 చదువులకి ఏం చేస్తాడు స్టాండింగ్ లేకపోతే? అలా నన్ను కోరుకునేది. రోజుకి ఎన్ని ఎగ్స్ ప్రతి మనిషి ఎన్ని ఎగ్స్ తింటే మంచిది అంటే డిపెండ్స్ అని ఉంటుందా జబ్బు? 6 నేనైతే 6 చెప్తానమ్మా. 6 తినండి ఖచ్చితంగాని. పిల్లలకైతే ఎన్ని ఎగ్స్ పెడితే మంచిది. ఎగ్గులు కూడా చాలా ప్రయోగాలు చేసుకోండి. ఒకే రకంగా 100 రకాలు చేసుకోవచ్చు ఎగ్స్ తో. ఎగ్గులు అన్నింటిలో కాంబినేషన్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి, రెసిపీస్ కొట్టి చూడండి. ఎప్పుడు ఒకటే ఉడకబెట్టడం ఆమెట్టేయటం. మన ఆడ చేసిన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ దగ్గర నుంచి వచ్చేది ఒకటే,
అందులో పెట్టి గెలకొట్టడం, ఒక ఆమ్లెట్ కూడా మొహం కొడతారు, లేకపోతే ఉడకేసి మొహం కొడతారు. ఇది తప్ప దాని ప్రయోగం జరిగి ఎన్ని వేల ప్రయోగాలు చేయాలని చేయొచ్చు ఎగ్గుతో. ఎగ్గుతో రెసిపీలు కొన్ని వేలు ఉన్నాయి, డిఫరెంట్ కాంబినేషన్లో చేసుకోవచ్చు. డిఫరెంట్ కూరగాయలు కలిపి, నాన్ వెజిటేరియన్ కలిపి అలా చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఎగ్గుతో చేయండి, ఎగ్ ఎంజాయ్ చేయండి. ఎగ్గు మన సర్వేలు ఎగ్గులో ఎల్లో అద్భుతమైంది. 80% బలం ఎగ్గెల్లో ఉంటుంది. ఎగ్గెల్లో ఎవరూ పారేయద్దు. ఒక క్రానిక్ లివర్ ప్రాబ్లం అన్న ఎగ్గెల్లో సైజ్ చేయం తాత్కాలికంగా, అప్పుడు వాళ్ళకి ప్రోటీన్ కోసం ఎగ్ వైట్ చేస్తాం. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎగ్గెల్లో నిర్బంధం తినొచ్చు, వైట్ సైజ్ చేయం తాత్కాలిద్దరికి, క్రానిక్ ఉన్న వాళ్ళకి. అంతేకాని మిగిలిన వాళ్ళకి మంచిదమ్మా. అసలు మీరు డజన్ తినండి, మంచిది అయితే అద్భుతం. అమ్మాయిలో కూడా ఏంటమ్మా, ఇంటి రామారు కూడా యాక్టర్ అన్నట్టు ఉంది. ఇంటి రామారు కూడా యాక్టర్ ఉంటాడు పెద్దగా. మా అందరికి ఎల్లో వినకూడదని ఒకటి తెలుసు. అదంతా అదో కుంభకోణంలో భాగంగా ఎక్కించారు అంతే. సార్ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము, విఆర్కే తో స్పెషల్ చిట్ చాట్స్ ఇలాంటివి. ఒకటైతే చాలా మంచి పాడ్కాస్ట్ కూడా చేయాలి సార్. అసలు డైట్ అంటే ఏంటి, ఏ డైట్ మంచిది, ఇన్ని డైట్స్ ఉన్నాయి, మీ డైట్ కి తేడా ఏంటి? నేను సైన్స్ చెప్తానమ్మా, డైట్ లో నేను చిట్కాలు చెప్పను, నా సంగతి తెలుసు కదా. ఇప్పుడు జీవనశైలి వ్యాధులు సంపూర్ణ క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా తీసుకొని మిమ్మల్ని ఇప్పుడు మిగిలిన క్వశ్చన్ చేసి నన్ను చేయలేరమ్మా. ఎందుకు చేయలేరు నేను చెప్పనా? నేను 8 గంటలు మాట్లాడతా మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు, లక్షల మంది అడ్రస్ చేసి ఏం చెప్పాను? సైన్స్ మొత్తం విడమని చెప్పారా? విఆర్కి ఎలా తగ్గుతుందో మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేశా. విఆర్కే డైట్ లోనే ఎందుకు తగ్గుతుంది, ప్రపంచంలో ఇట్లా 6 నెలలు 7 నెలలు నుంచి మోసం చేస్తున్న ఈ ఫ్రాడ్ న్యూట్రిషనిస్టులు, అలానే గ్లూకోజ్ డైట్ లో నుంచి నీ కమ్మగా తినచ్చు, పాలు కూరలు తాగితే అవుతుంది వీళ్ళంతా, లేదా ట్యూన్లు ఇచ్చేసి నిమ్మకాయ తాగేసి మార్చేవాళ్ళు, మిషన్లు పెట్టి ఇది మొత్తం మోసం చేస్తున్నారు ప్రజల్ని. వీళ్ళ మన ఆరోగ్యాలు మొత్తం పాడవుతాయి. ఆ సైన్స్ ఏంటి? నేను అక్కడ మోసం చేస్తున్న ఒక్క ముక్క చెప్పను. సైన్స్ ఏంటి? 3 గంటల పాటు విఆర్కెక్స్ జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన ఉంది. అరటిపండు వచ్చినట్టు అర్థం. ఈ ప్రపంచంలో ఇదొక్కటే ఎందుకు బిఎంఆర్ కట్టకుండా తగ్గిస్తుందో, ఈ ప్రపంచంలో ఈ ఒక్కటే ఎడుతున్న క్యాన్సర్ దగ్గర నుంచి ప్రతి జబ్బు ఎందుకు తగ్గుతుందో క్లియర్ గా అర్థమవుతుంది. ఖచ్చితంగా సార్ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు సార్.